కంబోడియా నుంచి బాధిత విద్యార్థులు విశాఖ చేరుకున్నారు. కంబోడియాలో విశాఖ విద్యార్థులు సైబర్ మోసానికి బలై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారంతా ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ చేరుకున్నారు. మానవ అక్రమ రవాణా బాధితులైన 58 మంది ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా కూడా వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఎయిర్ ఇండియా విమానంలో విశాఖ విద్యార్థులు ప్రస్తుతం కంబోడియా నుంచి విశాఖ చేరుకున్నారు. మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు విశాఖ నుంచి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రాజు, అప్డేట్స్ ఏంటి? అంటే మానవ అక్రమ రవాణా అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మానవ అక్రమ రవాణా చేస్తున్నారు, ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఇది గత ఎన్నికలకు సంబంధించి అటు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి నాయకులు తీవ్రమైనటువంటి విమర్శలు, దుమారం లేపినటువంటిది కూడా మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అది ఆ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమే అనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఎందుకంటే 4 రోజుల క్రితము విశాఖగా సిపి ఆధ్వర్యంలో ఒక టీము కంబోడియా దేశానికి, అంటే ముందుగా దుబాయ్ నుంచి కంబోడియాకి మానవ అక్రమణ చేసినటువంటి బాధితులను అయితే గుర్తించడం అయితే జరిగింది. ఈ సైబర్ క్రైమ్తో పాటుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ, కొంతమందికి ఎట్లాంటి అడ్రస్ లేనటువంటి వాళ్ళని కూడా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళందరినీ కూడా కంబోడియాకి ఎక్కువ మందిని అయితే వీళ్ళు అక్రమ రవాణా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖ పోలీసులు నిగ్గు తేల్చిన దాని ప్రకారం అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక డేటా ప్రకారం దాదాపుగా 5,000 మంది మానవ అక్రమ రవాణా జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా మా దగ్గర ఉంది. అదంతా రెస్క్యూ చేసే పనిలో మేమైతే నిమగ్నమని 4 రోజుల క్రితం సిపి రవిశంకర్ అయ్యర్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే కంబోడియా నుంచి మొత్తం 58 మందిని ఈ రోజైతే వివిధ విమానాల్లో విశాఖపట్నానికి అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖకు సంబంధించినటువంటి వాళ్లను విశాఖ ఎయిర్పోర్ట్ ద్వారాను మిగిలినటువంటి ఏరియాల్లో మానవ అక్రమణ అయినటువంటి వాళ్ళని వాళ్ళ ఎయిర్పోర్ట్స్కి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటి ఫ్లైట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే 9 మంది ఇప్పటికైతే దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసుకురావడం కోసం సిపి పోలీస్ సిబ్బంది ఎయిర్పోర్ట్ లోపలికైతే ప్రస్తుతం వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ 9 మందిని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. రాత్రి 8:30 తర్వాత మరొక 24 మందిని మరొక ఫ్లైట్లో తీసుకురావడానికి ఏర్పాట్లు అయితే చేశారు. అంటే దశల వారీగా 58 మందిని ప్రస్తుతం అయితే విశాఖకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 58 మందే కాదు, ఇంకా చాలామంది బాధితులు ఒక్కచోటే కాదు, అటు కంబోడియా అదేవిధంగా అరబ్ కంట్రీస్లో కూడా లాక్ అయిపోయి ఉన్నారు. వీళ్లలో ఇష్టపూర్వకంగా వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే, ఎక్కువ శాతం మంది అటు ఉద్యోగాల పేరుతో మోసపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా చదువుల పేరుతో మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళనే మానవ అక్రమ రవాణా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ విశాఖ నుంచి వెళ్ళినటువంటి అనేక మందిలో ₹1,50,000 వాళ్ళ దగ్గర నుంచి మధ్యవర్తి వహించినటువంటి ఏజెంట్లు, అంటే మానవ అక్రమ రవాణా చేసినటువంటి ఏజెంట్లు ₹1,50,000 వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో రవాణా చేసి కంబోడియా దేశంలో అమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారో ఆ రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తులకు ₹85,000 వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశారు. అంటే ఇక్కడ నుంచి మనిషిని అక్కడికి అక్కడ రవాణా చేయడము, వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులనే తిరిగి వాళ్ళకి కొంత నగదైతే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళతో వెట్టి చాకిరీ చేయించుకోవడము కూడా జరుగుతుందనేది చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ నుంచి కొన్ని ఫోటోల్ని, వీడియోస్ని కూడా ఆ కంబోడియా దేశంలో వాళ్ళు ఇరుక్కుపోయినటువంటి బాధితులైతే విశాఖ పోలీసులకి అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖ సిపి ఆధ్వర్యంలో ఒక టీం అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం 58 మందిని విశాఖకి రప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.